నా పేరు రాజయ్య. ఎవరు మీది? పలకుర్తి. ఏం పని చేస్తారు? ఏ చెప్పని ఉన్నాయా? ఎంత ఉన్నాయి భూమి? 20 ఎకరాలు అంత ఉన్నది. ఏం పండిస్తారు మామూలు? వాళ్ళు చేక తట్ట గిట్ట అది ఒకటి కైకిలి పని పోరగాండ్లు. ఓకే. ఎట్లుంది ఇటు మీ సైడ్ కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? ఏం ఎట్టున్నా కానీ అంత అడ్డగోలే, అంత అడ్డగోలే. చాలా కవులకి ఇస్తాడు అమ్మక దెంగుడు, మళ్ళీ పోయేసి లొల్లి పెట్టుకోడు. చాలా కవులకి ఇచ్చిన నాకు నువ్వు దాన్ని ఓటీసో గీసో పట్ట భూమిలో పరవని కొంత పట్ట చేసుకోండి అమ్మక దెంగుడు. ఎవరి దగ్గర పోయమంటే పలానా పెద్ద మనిషి పలానా అంటే కథ అది తలకాయ అటు పైసలు పెట్టు ఇటు పైసలు పెట్టు. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మకాన్ సింగ్. ఎట్లుంది ఆయన పనితీరు? ఆయన పనితీరు ఎట్లా ఉంది? మంచి పనులు చేస్తుండా? మంచి పనులు అంటే నాన్న అందినంత చేస్తాడు, అందినంత ఒప్పుకుంటాడు, అందిన కాడికి చేస్తాడు, చేయాలని చేస్తాడు, కొద్ది గొప్ప చేస్తాడు. ఏం పనులు చేసిండా? ఇప్పుడు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, 2.5-3 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యే గెలిచి. ఏమైనా పనులు చేసిండా? ఏం పనులు అంటే ఇక ఇంద్రమ్మ కొట్టదు అయితే ఇస్తాడు, గయ్య అయితే కనబడతాను. ఇక బయట పని అయితే ఏం లేదు. కంపెనీ లీడర్ వాళ్ళు ఇక్కడ లేదు. ఎట్లా ఉంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన? ఇప్పుడు 2.5-3 సంవత్సరాలు ఉంది. ఇది ఈ ప్రభుత్వం చూసారు, పోయినసారి ప్రభుత్వం కూడా చూసారు. ఎట్లా ఉంది ఈ 2 ప్రభుత్వాలు? ఏ ప్రభుత్వం మంచిగా ఉండే? ఇప్పుడు పోయిందే. ఎందుకే పోయిందే? పోయిందే మంచిగా ఉండే. ఇప్పుడు ఏమున్నది? నువ్వు నేను తినడు, నన్ను నువ్వు తినడు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ అంతే. ఇక నేను ఒక్కటే మాట చెప్తాను, నాకు చదువు రాదు కానీ నన్ను నువ్వు తినడు తింటే ఏ ముసలోడు అన్నాడు అన్నాడు. మంచిగానే పరిపాలిస్తున్నాం, ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన అంటున్నా. లేదు లేదు, నేను పుట్టికి నేను 60, 70, 80 ఏళ్ళు అవుతుంది కాబట్టి కానీ ఏది లేదు. వాళ్ళు చేసారు ఫస్ట్లో పని చేసిండ్రు. ఎవరు? కేసీఆర్ ఉన్నప్పుడు చేసారు? కేసీఆర్ కాదు, గాంధీ తాత కాడికి వెళ్ళి వాళ్ళు చేసిండ్రు. మధ్యలో నువ్వు నేను దొంగలమైన అంతా అమ్ముకుంటారు, తిండికి ఎగబడ్డారు, పైసకి ఎగబడ్డారు. నువ్వు కానీ నేను కానీ పైసకి ఎగబడి నాశనం చేసాడు, రాజ్యాన్ని నాశనం చేసాడు. నీ దగ్గర డబ్బుండే నువ్వే, నా దగ్గర డబ్బుండే నేనే. డబ్బున్నది మాట, తిండి తాపిస్తుంది మాట. అదే ఇప్పుడు పోయినసారి ప్రభుత్వం ఉన్నది చూసినా, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు. ఎవరిది మంచిగా ఉన్నది? అదే మంచిగా ఉన్నది, అదే మంచిగా ఉన్నది. నువ్వు నన్ను ఏమన్నాను, నేను చదువుకున్నావు కాబట్టి అదే మంచిగా ఉన్నది. ఏమేమి పనులు చేశారు వాళ్ళు? అన్ని పనులు చేసిండు. ఊళ్ళు, రాజ్యాలు, దేశాలు, బెల్లంపల్లి, గిల్లెంపల్లి, మంచిర్యాల, కుదరకాని ఊరు కాడ రోడ్డు, రొడ్డావులు, నీళ్లు, నిప్పులు, కేసీఆర్ నీళ్ళు అని అన్నీ ఇంటికన్నా నల్లలేసిండ్రు. అది రోడ్ వేసిండ్రు వాళ్ళే, ఈ రోడ్ వేసి రాళ్ళే. అంత మంచి పనులు చేసారు వాళ్ళు, మంచి పనులు చేసిండు. ఊరూరు కల్లా రోడ్డే ఉన్నది, ఊరూరు కల్లా గుట్టలు తవ్వి రోడ్డు చేసిండు, అన్నీ చేసిండు ఆయన. ఎందుకు అంత మంచి పని చేసిన? ఎందుకు ఓడగొట్టిల్లే? ఎందుకు ఓడగొట్టిల్లు? ఎందుకు కూడా తిండి దికానా నీ మీద బదనమైతే ఏ నచ్చి నాతో ఇక మైకి పెట్టి మాట్లాడిను, అని సెల్లు పెట్టి మాట్లాడి, ఇది పెట్టి మాట్లాడి, రేపు నేను చెప్పాను ఇంకోలకు. నీ అనుభవంలో తెలంగాణ రాకముందు, ఏర్పడకముందు అప్పుడు ఎట్లా ఉండే? కరెంటు కానీ నీళ్ళ సమస్య ఎట్లా ఉండే? అప్పుడు తగిలివి ఉండే, నీళ్ళు కరెంట్ తగిలివి ఉండే, బాగా తగిలివి ఉండే. బాయిలు, బట్ల, మోటార్లు, గీటాలు, ఆతాలు, వదులు అవి ఉండే. ఇప్పుడు కరెంట్ వచ్చింది, బాయిలు, మోటార్లు, బోర్లు, గీర్లు, కినాల నీళ్ళు అన్నీ వస్తాయి, అన్నీ మంచిగా ఉండే. అప్పుడు ఎవరు తెచ్చిరా అన్నీ? కేసీఆర్. వీళ్ళు తెచ్చిరని చెప్తారు కాంగ్రెస్. ఎక్కడికి వెళ్ళి ఏడికి వెళ్ళి తెచ్చిండ్రు? అప్పుడు ఇంద్రమ్మ రాజ్యం అప్పుడు రోడ్డు ఉండే, కరెంటు లేదు. అందులోకి అందలేదు. బాయిలు, బట్ల, ఊరిలో నీళ్ళు, బండలు, దుబ్బ నీళ్ళు, ఆతలు పోసుకొని పండలేదు. ఇప్పుడు గంగ అక్కడ కాళేశ్వరం కాడ గంగ కట్టిండు, ఆ గంగ మేడిగడ్డ కాడకు ఊడిపోయింది అట. ఇప్పుడు బొట్టు బంద్. ఇప్పుడు పొలాలు ఇంటిపోయినాయి, బర్రెలు గొడ్డు మెత్తాయి. బోర్లు, గీర్లు ఉన్న వాళ్ళు, కరెంటు ఉన్న వాళ్ళకి పండినాయి. అంతకుముందు ఏం లేదు, ఆతాలు పోసులు, మోటార్లు కొట్టుడు ఉండే, అవన్నీ బంద్ అయినాయి. ఇప్పుడు రైతుల పట్ల కేసీఆర్ ఏమో రైతు బంధు, రైతు బీమా ఇలాంటి మంచి పథకాలు పెట్టిండు. రేవంత్ రెడ్డి ఏమైనా పెట్టిండా? లేదు, పెట్టలేదు. ఆయనే పింఛింగులు, గించింగులు, మంచి చెడ్డ, బొల్ల, గిల్ల అన్నీ ఆయన చేసిండు, కేసీఆర్ చేసిండు. అన్నీ ఆయన చేయలేదా? ఇదేం చేయలేదు. నీకు 2000 పింఛింగ్ అయితే 4000 ఇస్తా అన్నాడు ఆయన. 4000 గయ్య 2000 కేసీఆర్ చేసిన వేస్తాయి. గుడ్డులకు, గులాబోలకు ఇది అది అన్నాడు, అది లేదు, ఇది ఏది లేదు, ఏది లేదు. మంచిగా మీకు నమ్మించి గొంతుకు వచ్చిండా? అంతే. నువ్వు నన్ను ఏమన్నా, నువ్వు ఎక్కడ పెట్టు,
నువ్వు ఏడబెట్టిన అత్త మాట్లాడతా కానీ గదే నాకు చాలు. నేను ఉట్టికి నేను అవుతుంది కానీ ఏది లేదు. నేను చేసుడు మాటలు మందం బరాబరే, మాటలు నేనను బరాబరే, ఎక్కువ మాట్లాడుతున్నా అప్పుడు వరుసలు బరాబరే. ఇండ్లు కూడా కొట్టిండు ఈయన. మేము కూడా ప్రజాపాలన చేస్తున్నాం, ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, 500కి గ్యాస్ ఇస్తున్నాం మాట, మహిళలకి 2500 ఇస్తుండు. ప్రజలు మొత్తం నన్నే ఆదరిస్తాడు, మళ్ళీ ఇంకోసారి నేనే గెలుస్తా అని చెప్తుండు. అదే గెలవని దేవుడు ఎటువంటి గట్టి ఉంటాడు బాబు. నువ్వు చదువుకున్నావు కానీ దేవుడు ఎవరి దిక్కుండానో వాళ్ళ దిక్కు ఉంటాడు. నాన్న మీరు ఇద్దరు చదువుకున్నాను అట్టి మూర్ఖ ధర్మం కానీ దేవుడు ఎటు అన్న గట్టయిపోతాడు. మీకు చెప్పిన వాగ్దానాలు వచ్చినాయా మరి? ఏంటి ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తానే, సన్న బియ్యం? ఇందిరామ్మ ఇల్లు 2 బెడ్ల మందం ఇచ్చిండు, 5 లక్షలు అన్నాడు. ఆ పైసలు వెళ్ళలే, మేము కట్టుకోలే. ఇంకా ఇందిరామ్మ ఇల్లే అన్ని ఉన్నాయి ఇండ్లు, రాజ్యం అంతా ఇచ్చిండు. బిల్లులు పడతలేవు. ఇక నాన్నకుని మాట్లాడు. లేనోడు ఏం కట్టుకుంటాడు, ఉన్నోడు పైసలు ఉండేపటికి ఒకరు చేసేపటికి ఇల్లు కట్టుకుంటాడు. నాసునుడు ఏం కట్టుకుంటాడు? ఆ కాలంలో నాకు నాడు రాలే, నేడు రాలే. కనీసం 500 గ్యాస్ అయినా వస్తుండ? గ్యాస్ వస్తుంది నాన్న 500కి, 500కి వస్తలేదు, 1100. 500కే ఇస్తా అని చెప్పిండు. అది వాళ్ళకి ఇవ్వను, వాళ్ళకి ఇస్తాను. ఎవరు తిన్నాను వాళ్ళే తింటాను. అయ్యా నేను మొక్క ముందే అది ఆ మాట చెప్తుంది, అందరికి వినవద్దు. కానీ 500 గ్యాస్ అన్నది ఎవరికి ఇస్తాను, ఎవరికి ఇవ్వను వాళ్ళకి ఇస్తాను, ఎవరు తిన్నాను వాళ్ళే తింటాను. ఎవరో మంచిగా ఉంటుందా? ఎవరు వచ్చినా నాన్న లోకం మీద దేవుడు అన్న కదా. నేను నాకు ఏం చెప్పకు, దేవుడు దయ. అది ఎవరు వస్తాక వాళ్ళు వేస్తారు. వీళ్ళు అత్తరా రారా నాకు తెలియదు, ఆయన అత్తరా రారా నాకు తెలియదు. దేవుని దయ, అది మనది కాదు. భగవంతు సాధనం, అది మనది కాదు.